మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరం కమిషన్ ముందుకు మేఘా కృష్ణారెడ్డిని ఎందుకు పిలవడం లేదో చెప్పాలన్నారు. మేఘా కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్కి లేదన్నారు. కృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వకుండా కేసీఆర్ కి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. 20 పంప్ హౌస్లను కట్టిన మేఘా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలవాలని డిమాండ్ చేశారు. కమిషన్ల కోసమే మేఘా కృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వలేదని ఆరోపించారు కవిత. మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరం కమిషన్ ముందుకు మేఘా కృష్ణారెడ్డిని ఎందుకు పిలవడం లేదో చెప్పాలన్నారు. మేఘా కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చే ముందు ఇచ్చే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్కి లేదన్నారు. కృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వకుండా కేసీఆర్ కి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. 20 పంప్ హౌస్లను కట్టిన మేఘా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలవాలని డిమాండ్ చేశారు. కమిషన్ల కోసమే మేఘా కృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వలేదని ఆరోపించారు కవిత. మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగింది, ఇంకొక రెండిటికి పగుళ్ళు వచ్చినాయి. మరి రిపేర్ చేయొచ్చు కదా. రిపేర్ చేసి కేసీఆర్ గారు ఎట్లయితే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రో ఇవ్వచ్చు కదా. కేవలం స్వార్థం, కేవలం కుట్ర. మరి ఇదే మెగా కృష్ణారెడ్డి గారు 21 పంప్ హౌజ్లు ఉంటే 20 పంప్ హౌజ్లు ఆయనే చేస్తాడు మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు, కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది. నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది. మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు 90% పంప్ హౌజులు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇడిచిపెట్టినరో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇది కేవలం కుట్ర అన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్న సందర్భాన్ని తెలియజేస్తూ